హాయ్ ఫ్రెండ్స్, నేనైతే బాగున్నా. మీరందరూ బాగుండాలని దేవుని కోరుకుంటున్నా. ఏఎన్ఎం మోడల్ పేపర్స్లో 104వ పేపర్ చూడండి. నేను పెట్టే ప్రతి వీడియో మీరు లైక్ చేసి షేర్ చేయండి, ఇతరులకు ఉపయోగపడుతుంది. మీరు చేసే హెల్ప్ అదొక్కటే. క్వశ్చన్ నెంబర్ 1, జనాభా అభివృద్ధి రేటు తక్కువ గల రాష్ట్రం ఏది? ఆన్సర్ 1, 2 కేరళ. క్వశ్చన్ నెంబర్ 2001 జనాభా లెక్కల సేకరణ ఎన్నోవ లెక్కింపు? ఆన్సర్ 2, 14వ లెక్కింపు. క్వశ్చన్ నెంబర్ 3, దేశ వార్షిక జనాభా వృద్ధి రేటు? ఆన్సర్ 3, 1.95%. క్వశ్చన్ నెంబర్ 4, భారతదేశంలో మొదటిసారిగా జనాభా లెక్కింపు జరిపిన సంవత్సరం? ఆన్సర్ 3, 1872. క్వశ్చన్ నెంబర్ 5, 1881 నుండి క్రమంగా ఎన్ని సంవత్సరాలకు ఒకసారి జనాభా లెక్కింపు జరుగుచున్నది? ఆన్సర్ 4, 10 సంవత్సరములకు. క్వశ్చన్ నెంబర్ 6, జనాభా లెక్కల సేకరణలో ప్రతి వ్యక్తిని ఇంటిలో కానీ వీధిలో కానీ కనిపించిన చోట లెక్కించుటను డాష్ అంటారు? ఆన్సర్ 2, డిఫాక్టో పద్ధతి. క్వశ్చన్ నెంబర్ 7, నివసించు ప్రదేశమును అనుసరించి జరుపు జనాభా లెక్కింపును డాష్ అంటారు? ఆన్సర్ 1, డిజోరో పద్ధతి. క్వశ్చన్ నెంబర్ 8, జనాభా లెక్కింపు వలన ప్రయోజనములు ఏవి? ఆన్సర్ 4, పైవన్నీ. ప్రయోజనకరమగు ఆర్థిక ప్రణాళికలు, వైద్యారోగ్య అవసరములను గుర్తించి తగు సిబ్బందిని నెలకొల్పుట, వ్యాధి విస్తరణ సంబంధ వివరములకు, మరణాలు రేట్లు మొదలగునవి పొందుటకు పైవన్నీ. క్వశ్చన్ నెంబర్ 9, జాతీయ జనన మరణాల రిజిస్ట్రేషన్ ఎప్పుడు ఏర్పాటు చేయబడింది? ఆన్సర్ 2, 1969. క్వశ్చన్ నెంబర్ 10, గ్రామములో జననములను ఎన్ని రోజులలో నమోదు చేయవలెను? ఆన్సర్ 2, 14 రోజులు. క్వశ్చన్ నెంబర్ 11, గ్రామాల్లో మరణమును ఎన్ని రోజుల్లో నమోదు చేయవలెను? ఆన్సర్ 1, 7 రోజులు. క్వశ్చన్ నెంబర్ 12, పట్టణంలో జననములను ఎన్ని రోజులు నమోదు చేయవలెను? ఆన్సర్ 1, 7 రోజులు. క్వశ్చన్ నెంబర్ 14, గర్భం, ప్రసవం మరియు బాలింత సంబంధ కారణముల వలన మరణించిన ఆ మరణమును డాష్ అందురు? ఆన్సర్ 2, మాతృ మరణములు. క్వశ్చన్ నెంబర్ 15, ఒక సంవత్సరములో ప్రతి 1000 జననములకు సరాసరి జరుగు మాతృ మరణములను డాష్ అంటారు? ఆన్సర్ 3, మాతృ మరణముల రేటు. క్వశ్చన్ నెంబర్ 16, ఒక సంవత్సరంలో ప్రతి 1000 జనాభాలో మధ్య వయస్సు జనాభా సంఖ్యకు సరాసరి జరుగు పుట్టుకల సంఖ్యను డాష్ అంటారు? ఆన్సర్ 3, సాధారణ జననముల రేటు. క్వశ్చన్ నెంబర్ 18, ఒక సంవత్సరంలో ప్రతి 1000 జనాభాలో మధ్య జనాభా సంఖ్యకు సరాసరి కలుగు మొత్తం మరణాల సంఖ్యను డాష్ అంటారు? సాధారణ. ఆన్సర్ 3, సాధారణ మరణాలు రేటు. క్వశ్చన్ నెంబర్ 19, ఒక సంవత్సరంలో ప్రతి 1000 జనాభాకు అదే సంవత్సరము ప్రాణములతో పుట్టిన శిశువుల సంఖ్య సరాసరి సంవత్సరంలోపు వయసు పిల్లలలో సంభవించిన మొత్తం మరణాల సంఖ్యను డాష్ అంటారు? ఆన్సర్ 2, శిశు మరణాలు రేటు. క్వశ్చన్ నెంబర్ 20, ఒక సంవత్సరంలో ప్రతి 1000 జనాభాకు ప్రాణములతో పుట్టిన శిశువుల సంఖ్యకు సరాసరి నెలలోపు శిశువుల మరణాల సంఖ్యను డాష్ అంటారు? ఆన్సర్ 1, నెలలోపు శిశు మరణాలు రేటు. క్వశ్చన్ నెంబర్ 22, ఒక సంవత్సరపు మధ్య జనాభా
సంఖ్యకు సరాసరి సంవత్సరంలోని మొత్తం జనముల సంఖ్యకు డాష్ అంటారు. ఆన్సర్ 1 ప్రాణసూచిక. క్వశ్చన్ నంబర్ 23. మాతృ మరణముల రేటు అధికముగా ఉండుటకు కారణమేమి? ఆన్సర్ 4 పైవన్నీ. ప్రసూతి వసతులు స్వల్పముగా ఉండుట, గ్రామీణ ప్రజల్లో తగిన వైద్యం సదుపాయములు లేకుండుట, గృహప్రసవం పైవన్నీ. క్వశ్చన్ నంబర్ 24. శిశు మరణములు అధికముగా ఉండుటకు కారణములేమి? ఆన్సర్ 4 పైవన్నీ. శిక్షణ పొందని స్థానిక మంత్రసానులు ప్రసూతులను నిర్వహించుట, పురాతన ఆచారములు, బాల్య వివాహములు పైవన్నీ. క్వశ్చన్ నంబర్ 25. క్లస్టర్ వ్యవస్థ అనగానేమి? ఆన్సర్ 1 4 లేక 5 ప్రాథమిక కేంద్రముల సమూహము. క్వశ్చన్ నంబర్ 26. జనాభా ప్రాతిపదికన మన దేశ జనాభాలో మన రాష్ట్రము ఎన్నోవ స్థానములో ఉన్నది? ఆన్సర్ 5. క్వశ్చన్ నంబర్ 27. 2011 సంవత్సరమునకు భారతదేశ అక్షరాస్యత శాతం ఎంత? ఆన్సర్ 3 74%. క్వశ్చన్ నంబర్ 28. 2011 సంవత్సరమునకు భారతదేశపు స్త్రీ పురుషుల నిష్పత్తి ఎంత? ఆన్సర్ 2 992% 100. క్వశ్చన్ నంబర్ 29. మన దేశమున అత్యధిక జనాభా గల రాష్ట్రం ఏది? ఆన్సర్ 3 ఉత్తరప్రదేశ్. క్వశ్చన్ నంబర్ 30. 2011 సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్ అక్షరాస్యత శాతం ఎంత? ఆన్సర్ 2 67.66. క్వశ్చన్ నంబర్ 31. ఆంధ్రప్రదేశ్లోని 2011 జనాభా లెక్కల ఆధారంగా అత్యధిక జనాభా గల జిల్లా ఏది? ఆన్సర్ 2 రంగారెడ్డి జిల్లా. క్వశ్చన్ నంబర్ 32. 2011 జనాభా లెక్క ఆధారంగా అత్యల్ప జనాభా గల జిల్లా ఏది? ఆన్సర్ 2 విజయనగరం. క్వశ్చన్ నంబర్ 33. 2011 జనాభా లెక్క ఆధారంగా అత్యల్ప జనాభా గల రాష్ట్రం? ఆన్సర్ 1 సిక్కిం. క్వశ్చన్ నంబర్ 34. 2001 సంవత్సరం నుండి 2011 సంవత్సరం మార్చి నాటికి మన దేశంలో జనాభాలో వృద్ధి దాదాపు ఎంత? ఆన్సర్ 2 18 కోట్లు. క్వశ్చన్ నంబర్ 35. ప్రపంచ జనాభాలో మన దేశ జనాభా ఎంత? ఆన్సర్ 3 17.5%. క్వశ్చన్ నంబర్ 36. ఆరోగ్య గణాంకాల ప్రయోజనములు ఏమిటి? ఆన్సర్ 4 పైవన్నీ. ప్రజల ఆరోగ్య స్థాయిలను అంచనా వేయుట, స్థానికముగా దేశం పరంగా అంతర్జాతీయంగా ఆరోగ్య స్థాయిలను మదింపు కట్టుట. ఆరోగ్య సేవల సంస్థలు వాటి యొక్క ఉద్దేశములను అందించుకొనుచున్నది లేనిది తెలుసుకొనుట. క్వశ్చన్ నంబర్ 37. ఆరోగ్య సమాచారం ఈ క్రింది వాటిలో దేని ద్వారా పొందవచ్చు? ఆన్సర్ 4 పైవన్నీ. సెన్సస్ ముఖ్య గణాంకాల నమోదు ఆసుపత్రుల్లోని రికార్డుల ద్వారా పైవన్నీ. క్వశ్చన్ నంబర్ 38. 2013 జనాభా లెక్క ప్రకారం భారతదేశ జనాభా ఎంత? ఆన్సర్ 1.27 మిలియన్లు. క్వశ్చన్ నంబర్ 39. ఈ క్రింది వాటిలో వైటల్ ఈవెంట్ ఏది? ఆన్సర్ 4 పైవన్నీ. జననం, మరణం, వివాహం పైవన్నీ. క్వశ్చన్ నంబర్ 40. భారతదేశంలో జనన మరణాల నమోదు చట్టం ఎప్పటి నుండి
అమల్లో ఉంది? ఆన్సర్ 3. 1 ఏప్రిల్ 1970. క్వశ్చన్ నెంబర్ 41. మొత్తం జనాభా 2013 సంవత్సరం లెక్క ప్రకారం పురుషుల సంఖ్య. ఆన్సర్ 3. 655.8 మిలియన్లు. క్వశ్చన్ నెంబర్ 42. 2013 సంవత్సర జనాభా లెక్క ప్రకారం స్త్రీల సంఖ్య. ఆన్సర్ 1. 614.4 మిలియన్లు. క్వశ్చన్ నెంబర్ 43. 2013 సంవత్సర జనాభా లెక్క ప్రకారం స్త్రీ పురుషుల నిష్పత్తి ఎంత? ఆన్సర్ 2. 940 నుంచి 1000%. క్వశ్చన్ నెంబర్ 44. 0.25 సంవత్సరాల వయసు గల వారు 2013 సంవత్సర జనాభా లెక్క ప్రకారం ఎంత శాతం ఉన్నారు? ఆన్సర్ 2. 50%. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. మిగతా వాళ్ళకి హెల్ప్ చేయండి. థ్యాంక్ యూ.